సో ఇక జియో కంపెనీలో ఉన్న డిఫరెంట్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారన్నమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, 12th గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మొబైల్లో వర్క్ చేసే విధంగా ఉంటుందన్నమాట. తెలుగు వస్తే సరిపోతుంది ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. మంత్లీ శాలరీ వచ్చేసి 25,000 వరకు మీకు పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్కి సంబంధించి అలాగే అప్లై ప్రాసెస్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. జియో కెరీర్స్ నుండి మనకు డిఫరెంట్ జాబ్ రోల్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు అనమాట. సో చూడొచ్చు ఇక్కడ ఫ్రీలాన్సర్గా అండ్ అలాగే ఫ్రీలాన్స్ సేల్స్ అసోసియేట్ అండ్ అలాగే జియో సేల్స్ అసోసియేట్, బిజినెస్ ఆపరేషన్స్ అండ్ అలాగే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కస్టమర్ సర్వీస్ అండ్ అలాగే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఐటీ సిస్టమ్స్, హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్, సప్లై చైన్ అండ్ అలాగే ఫ్రీలాన్స్ ఎంటర్ప్రైజెస్, అదర్స్. సో ఆపరేషన్స్, ఇలా డిఫరెంట్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు వచ్చేసి కస్టమర్ సర్వీస్ గురించి అండ్ అలాగే ఫ్రీలాన్స్ గురించి ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు కస్టమర్ సర్వీస్. సో ఇక్కడ చూడొచ్చు కస్టమర్ సర్వీస్ మీద క్లిక్ చేసి సో చూడొచ్చు ఇక్కడ మీ వర్క్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ టీమ్ ప్లేస్ ఏ కీ రోల్ టు ఎన్షూరింగ్ దట్ వీ క్రియేట్ ఏ వరల్డ్ క్లాస్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అవర్ కస్టమర్స్ అనమాట. మీ యొక్క వర్క్ ఎలా ఉంటుందంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది కస్టమర్ సర్వీస్ టీమ్ యూ విల్ ఇంటరాక్ట్ విత్ అవర్ కస్టమర్స్. ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కస్టమర్స్తో మీరు ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్స్, ఐడెంటిఫై ది గ్యాప్స్ అండ్ టేక్ యాక్షన్ టు డెలివర్ ఏ వరల్డ్ క్లాస్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో కస్టమర్స్కి మీరు వాళ్ళ యొక్క ఇష్యూస్ని క్వారీస్ని రిజాల్వ్ చేసే విధంగా మీ యొక్క వర్క్ అయితే ఉంటుందన్నమాట. ప్రొవైడ్ రియల్ టైమ్ రెజల్యూషన్ ఫర్ 100% కస్టమర్ క్వారీస్ అనమాట. సో మీరు వచ్చేసి రియల్ టైంలో వాళ్ళ యొక్క క్వారీస్కి రిజల్యూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆపరేట్ ఆన్ రియల్ టైమ్ కస్టమర్ సెల్ఫ్ సర్వీస్ మోడల్స్, సెటప్ కస్టమర్స్ హెల్ప్ డెస్క్, హ్యాండిల్ క్వారీస్ ఫర్ మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ అనమాట. సో ఎన్ని క్వారీస్ ఉన్నా సరే కస్టమర్స్ ఇప్పుడు కాల్స్ చేస్తూ ఉంటారు కదా జియోలో. సో వాళ్ళ యొక్క ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అనేది మీరు క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట వయా కాల్స్ ద్వారా. ప్రైవేట్ సీమ్లెస్ ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్ బోర్డింగ్ అచీవ్ క్యాఫ్ యాక్టివేషన్ ట్యాట్ ఫర్ ద కస్టమర్స్ అనమాట. ఎన్ష్యూర్ 100% సిమ్ ప్రొవిజనింగ్ టు అచీవ్ ఎర్రర్ ఫ్రీ హ్యాండ్సెట్ యాక్టివేషన్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ని హైదరాబాద్ లొకేషన్ నుండి అయితే రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారన్నమాట. చూడొచ్చు. సో చూడొచ్చు 16th మే అయితే పోస్ట్ చేయడం జరిగింది కస్టమర్ సర్వీస్ జాబ్స్కి. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట, రామానంతపూర్ మెయిన్ రోడ్. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మేనేజ్ ఆల్ కస్టమర్ ఇంటరాక్షన్స్ యాజ్ రోస్టర్ విత్ ఇన్ పారామీటర్స్ అనమాట. సో మీరు వచ్చేసి కస్టమర్ ఇంటరాక్షన్ మొత్తం మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. డెమోన్స్ట్రేట్ ఓనర్షిప్ కాల్స్ వెన్ కాంటాక్టెడ్ బై కస్టమర్స్, రెస్పాండ్ టు ఆల్ కస్టమర్ ఇన్ అప్రోప్రియేట్ టోన్ లాంగ్వేజ్ అనమాట. సో సేమ్ టోన్తోనే అంటే పాజిటివ్ టోన్తోనే మీరు కస్టమర్స్కి రెస్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆఫర్ ఏ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ ఫర్ ఆల్ కస్టమర్స్ ఇంటరాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేట్ ది కస్టమర్ అట్ ఎవ్రీ గివెన్ పాసిబుల్ ఆపర్చునిటీ అండ్ అలాగే ఎన్ష్యూర్ అప్డేషన్ ఆఫ్ ప్రోడక్ట్ సిస్టమ్ ప్రాసెస్ పాలసీ నాలెడ్జ్. నెక్స్ట్ వచ్చేసి ఏవైనా అప్డేట్స్ గురించి ప్రోడక్ట్కి సంబంధించి సిస్టమ్ ప్రాసెస్ గురించి మీరు ఈ యొక్క కస్టమర్స్కి చెప్పాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడొచ్చు క్యాప్చర్ కస్టమర్ డీటెయిల్ అండ్ డేటా రిలవెంట్ టు ద కాల్ సర్వీస్, రిజాల్వ్ కస్టమర్ క్వారీస్ విత్ ఇన్ అగ్రీ టైమ్ లైన్స్ అనమాట. విత్ ఇన్ టైంలో మీరు కస్టమర్ క్వారీస్ని రిజాల్వ్ చేసే విధంగా ఉంటుంది. మేనేజ్ అవుట్బౌండ్ క్యాంపెయిన్స్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్, ఇంక్రీజ్ డెవలప్ అండ్ రిటైన్ కస్టమర్ బేస్ టు రిలేషన్షిప్ బిల్డింగ్ అండ్ సర్వీస్ అనమాట. సో ఇవి వచ్చేసి ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి 10+2 అనమాట. ఇంటర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు బీపీఓలో 6 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ యొక్క కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. 6 months మినిమం 6 months బీపీఓలో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. స్కిల్స్ అండ్ అలాగే కాంపిటెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే స్పీక్ లోకల్ లాంగ్వేజ్ అనమాట. సో హైదరాబాద్కి సంబంధించి తెలుగు రావాల్సి ఉంటుంది కాబట్టి సో మీకు తెలుగు వస్తే సరిపోతుంది అనమాట. ఎక్కువ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. కస్టమర్ ఫోకస్ అండ్ అలాగే టెక్నికల్ కోఆర్డినేషన్గా ఉండాలి. అటెన్షన్ టు డీటెయిల్ సర్వీస్ మైండ్ సెట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క స్కిల్స్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇక్కడ అప్లై నో బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట.
సో చూడొచ్చు మీకు ఇంతకుముందే కనుక న్యూ మీరు న్యూ యూజర్ అయితే సో న్యూ యూజర్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి. లేదు మీకు ఇంతకుముందే అకౌంట్ ఉంది అనుకునే వాళ్ళు ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో నేను న్యూ యూజర్ మీద క్లిక్ చేసేసి అప్లై చేస్తున్నాను చూడండి. సో చూడొచ్చు చూడొచ్చు మీ యొక్క మెయిల్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ అలాగే ఫస్ట్ నేము లాస్ట్ నేము డేట్ ఆఫ్ బర్త్ కంట్రీ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క నంబరు క్యాప్చా ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే సో మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందన్నమాట. సో ఇలా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సబ్మిట్ అయితే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ కోసం కంపెనీ వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి సో ఈ కస్టమర్ సర్వీస్ జాబ్ అనేది మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సర్ జాబ్ వచ్చేసి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. చూడొచ్చు ఫ్రీలాన్సర్ జాబ్ అనేది. సో జియో కస్టమర్ అసోసియేట్ యాజ్ అన్ ఆస్పిరేషనల్ ప్రోగ్రామ్ టు కనెక్ట్ ఉమెన్ అండ్ యూత్ టు బి పార్ట్ ఆఫ్ ది డిజిటల్ ఇండియా మూవ్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి ఫ్రీలాన్సర్గా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసి సో దీని మీద క్లిక్ చేసేస్తే మీకు సో వెరీ రీసెంట్గా అయితే ఇది కూడా సేమ్ డేట్నే అన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగింది అనమాట. ఫ్రీలాన్సర్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి లొకేషన్ అత్తూరు నుండి. సో మీకు ఏ లొకేషన్ నుండి రిక్రూట్మెంట్ తీసుకున్నా సరే మీకు వర్క్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అవన్నీ కూడా మీరు థింక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే న్యూ కస్టమర్స్తో మీరు ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే కాల్ జియో కస్టమర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అబౌట్ జియో రీఛార్జెస్ అనమాట. సో ఇప్పుడు జియో రీఛార్జెస్ గురించి మీరు కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి అసిస్ట్ ది కస్టమర్స్ ఇన్ కంప్లీటింగ్ జియో రీఛార్జ్ అండ్ అలాగే సెల్ న్యూ జియో కనెక్షన్స్ టు ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ అండ్ అలాగే రిజర్వ్ కస్టమర్ క్వారీస్ విత్ ఇన్ అగ్రీ టైమ్ లైన్స్ అనమాట. సో ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూర్ ఏ డిలైట్ఫుల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ రెస్పాండ్ టు ఆల్ కస్టమర్స్ టు అప్రోప్రియేట్ టోన్ అండ్ లాంగ్వేజెస్ అనమాట. సో ప్రతి ఒక్క కస్టమర్కు మీరు పాజిటివ్ టోన్తోనే రెస్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. క్యాప్చర్ కస్టమర్ డీటెయిల్స్ అండ్ అలాగే డేటా రిలవెంట్ టు ది కాల్ ఆర్ సర్వీస్ అనమాట. లెర్న్ అబౌట్ జియో ప్లాన్స్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ టు యాడ్ వాల్యూ టు ది ఆఫరింగ్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వీటి గురించి మీరు కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట వయా కాల్స్ ద్వారా వాళ్ళకు కాల్స్ చేసి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మీకు టెన్త్ చదివిన ఈ యొక్క నోటిఫికేషన్కి 10th అలాగే 10+2 ఇంటర్ క్వాలిఫికేషన్ సరిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫ్రెషర్స్ హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. స్కిల్స్ అండ్ అలాగే కాంపిటెన్సీస్ కనుక చూసుకుంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ అయితే మీకు రావాల్సి ఉంటుంది అనమాట. స్మార్ట్ ఫోన్ యూసేజ్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ ఫోన్ ఎలా యూజ్ చేయాలనేది మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. స్పీక్ లోకల్ లాంగ్వేజ్ మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనమాట. లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు వస్తే సరిపోతుంది. సేల్స్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు లెర్న్ అనమాట. నేర్చుకునే ఎబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుంది. త్వరగా ఏదైనా నేర్చుకునే ఎబిలిటీ ఉండాలి. గోల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. అన్నీ సో ఇందులో పోస్ట్ చేసిన ప్రతి నోటిఫికేషన్కి అప్లై ప్రాసెస్ సేమ్ ఒకే విధంగా ఉంటుందన్నమాట. ఇంతకుముందే నేను అప్లై ప్రాసెస్ అంతా కూడా చూపించాను కదా. సో అలాగే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ అప్లై నో బటన్ పైన క్లిక్ చేసేసి సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే సో 2 నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.